అయితే సార్ ఈ జర్నీలో మీరు చేసిన డైరెక్టర్స్ ఉన్నారు కొంతమంది, పర్టికులర్గా మనకి గుణశేఖర్ గారు కావచ్చు, మెహర్ రమేష్ గారు కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు, పూరి గారు కావచ్చు. ఈ డైరెక్టర్లతో సాన్నిహిత్యం ఎలా ఏర్పడింది? మొదట వీళ్ళ దగ్గర అవకాశాలు ఎలా పట్టాయి మీకు? నాకు 59 ఏళ్ళు ఇప్పుడు. నా కెరీర్ 1983లో నా మొదటి కథ పబ్లిష్ అయింది. 1987 నుంచి నా సినిమా రంగం అనండి, మీడియా అనండి ఒక జర్నీ స్టార్ట్ అయింది. ఇన్నేళ్లలో నాకు తెలిసి నాకు నేనుగా వెళ్ళి నాకు పని ఇవ్వండిను, నాకు ఛాన్స్ ఇవ్వండిను, నేను రాస్తానను, నాకు కథ వినండు అని అడిగినవి లేవు. అంటే నేను అడ్వాన్సులు తీసుకున్నవి కూడా వాళ్ళు పిలిచి నాకు కథ చెప్పమంటే అడ్వాన్సులు తీసుకున్న సంఘటనలు జరిగాయి నాకు. ఇప్పుడు నేను విజయబాపిరెడ్డి గారు నాకు కథలు చదివి ఆయన మెడ్రాస్ పిలిపించారు. సో నాకు నచ్చగా వచ్చేసాను. వచ్చిన తర్వాత ఇక్కడ నేను విజయవాడలో ఉండేవాడిని, జ్యోతిచిత్ర మ్యాగజైన్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది 1993 ఫిబ్రవరి. నాకు విజయవాడ లాటి సినిమా షూటింగ్ వచ్చినప్పుడు గుణశేఖర్ గారు పరిచయం. ఓకే. ఒకరోజు షూటింగ్లో జనరేటర్ ఏదో చెడిపోయింది, ఆయన మధ్యాహ్నం భోజనం మానేశాడు. మధ్యాహ్నం మేము లంచ్, ఆ డైరెక్టర్ వస్తారు భోజనం చేద్దామని మేము అందరం వెయిటింగ్. ఆయన మూడవుట్లో ఉన్నాడు, జనరేటర్ చెడిపోయింది, షూటింగ్ అప్సెట్ అయిపోయింది, లంచ్ చేయలే. ఏంటి ఇలా ఉన్నాడు అనుకున్నాం. తర్వాత ప్రెస్ మీట్ జరిగింది. ప్రెస్ మీట్ జరిగితే అప్పటికి రాజశేఖర్ గారు ఇంతో సినిమా మొదలుపెట్టి తీసేసాడు. గుణశేఖర్ గారు వద్దని ఎవడైతే నాకేంటేదో సినిమా స్మగ్లర్ వీరప్పన్ బ్యాక్ డ్రాప్లో రాసిన కథ అది అట. సో రాజశేఖర్ అనే అప్పటికి మంచి హీరో, ఆయన తీసేసిన డైరెక్టర్ని ఈ ప్రొడ్యూసర్ ఎందుకు పెట్టుకున్నాడని నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ ప్రొడ్యూసర్ని అడిగాను. అయితే గుణశేఖర్ గారు ఒకసారి షాక్ అయ్యారు, ఏంటి ఇది ఎలా అడుగుతున్నాడు అనుకో. నేను ప్రెస్ మీట్ చేస్తుంటే ఆయన, ఏంటి సార్ మీరు లంచ్ చేయకుండా డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతున్నారంటే, లేదండి అని వెళ్ళిపోయాను. ఆయనకు అలా గుర్తుండిపోయాను. 93 ఫిబ్రవరిలో నేను ఒక హోటల్లో టిఫిన్ చేయడానికి వస్తే ఆయన ఒక కెమెరామ్యాన్ మధు నాయుడు అని ఇద్దరు వచ్చారు. సరే సాయంత్రం ఇంటికి రమ్మన్నాడు. వెళ్ళి కూర్చొని పిచ్చాపాటే మాట్లాడుతూ నేను ఇలా వెప్పంచిన పేరుతో కథలు రాశానంటే ఆయన తన పర్సనల్ లైబ్రరీ నుంచి నవలు పట్టుకొచ్చాడు. స్వర్గానికి ఎగిరిపోను, నేను బాపిరెడ్డి గారికి ఏ నవల అయితే రాశాను అది. నేను కూడా మీలా కథలు రాయాలని ప్రయత్నించేవాడిని, కథల పోటీకి నేను కథలు పంపించేవాడిని, మీకు బహుమతులు వచ్చేవి, నావి రిజెక్ట్ అవుతుండేవి, నేను ఎవడీడు అని చూస్తుండేవాడిని. అలా మీ కథలన్నీ ఫాలో అయ్యాను, మీ ఇలాంటి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి రావాలి. గుణశేఖర్ గారు రాసి పంపించేవాళ్ళు, ఆయన కథలు రాసేవాళ్ళు. ఆయనది ఒక నవల పబ్లిష్ అయింది, చాలామంది తెలియని విషయం. సో అలాగైనా మీరు ఇండస్ట్రీలోకి రావాలండి, నేను ఏ ఇండస్ట్రీలోకి వెళ్తాను. అలాగే ఆయనతో పాటు ఊరికే సరదాగా డిస్కషన్స్, సాయంత్రం పూట ఆఫీస్ పైకి ఆయనతో కూర్చుని మాట్లాడాలు, హాలీవుడ్ సినిమాలు, బాలీవుడ్ ఇద్దరుగా సినిమాలు థియేటర్లకు వెళ్తుండేవాళ్ళం. అలా బాగా క్లోజ్ అయ్యాం. క్లోజ్ అయిన తర్వాత ఆయన రామాయణం ముందు ఒక సినిమా అనుకున్నారు. ఆయన ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్, రాయం ప్రసాద్ గారు హీరో అనుకు. సో దాని డైలాగ్ రైటర్గా చేయమని ఆయన అడిగారు, అనౌన్స్ చేద్దాం అన్నారు. ఈలోగా అది రామాయణం అయింది. రామాయణం తర్వాత ఆయనకి చూడాలంత ప్రాజెక్ట్ వచ్చింది, చిరంజీవి గారిది. సో అలా ఆయనతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నాను. ఓకే. అలా ఆయనతో పాటు ట్రావెల్ అయ్యాను రుద్రమదేవి వరకు. అలాగా తర్వాత ఆయనతో పాటు రుద్రమదేవి తర్వాత హిరణ్య అనే ఒక స్క్రిప్ట్ రాసాం. ప్రతాపరుద్రుడు అనే ఒక హిస్టారికల్, ఇప్పుడు నేను చావా కన్నా చాలా 100 రెట్లు గొప్పగా ఉంటుంది ప్రతాపరుద్రుడి చరిత్ర. సో తెలంగాణ చెందిన మహాయోధుడి కథ అది, కానీ తెర మీదకి వస్తే చాలా అద్భుతంగా ఉంటుందని నా పర్సనల్ ఫీలింగ్. ఓహో, అది ప్రతాపరుద్రుడు అంటే రుద్రమదేవి మనవడు, చిట్ట చివరి కాకతీయ చక్రవర్తి. అతను ఢిల్లీ సుల్తాన్లతో, మహమ్మద్ బిన్ తుగ్లక్తో వాళ్ళతో పోరాడి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి. కాకతీయ సామ్రాజ్యం కుప్పకూలిపోవడ దశలో పోరాడిన వ్యక్తి అతను ప్రతాపరుద్రుడు. చాలా ఉన్నాయి అయితే మన నేలలో కూడా చాలా కథలు చాలా ఉన్నాయి, వాటి గురించి తెలియదు అది. ఓకే. సరే పూరి జగన్నాథ్ గారి దగ్గర ఏంటంటే గుణశేఖర్ గారు అర్జున్ చేసిన తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది. ఈలోగా పూరి జగన్నాథ్ దగ్గర ఉన్న రైటర్స్ ఎవరో వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే జగన్ గారు ఒక రైటర్ కోసం చూస్తున్నారు. నా ఫ్రెండ్ ప్రముఖ జర్నలిస్ట్ పొలగం చంద్రనారాయణ గారు అప్పుడు పూరి జగన్నాథ్ గారు పిఆర్ఓ. ఇలా తోట ప్రసాద్ ఒక ఆయన ఉన్నాడు, గుణశేఖర్ గారి దగ్గర చేసి అంటే జగన్ గారు రమ్మన్నారు. సరే ఆయన దగ్గరికి వచ్చాను, ఆయన దగ్గర పనిచేశాను. 3 ఏళ్ళ పాటు ఆయన దగ్గర పనిచేశాను రకరకాల స్క్రిప్ట్లకి. ఆ తర్వాత మెహర్ రమేష్ గారు డైరెక్టర్ అయినప్పుడు ఆయనతో పాటు ట్రావెల్ అయ్యా. సో ఆయన ద్వారా ప్రపంచానికి ఓపెన్ అయ్యా. అలా అక్కడి నుంచి ఒక్కొక్క డైరెక్టర్ని పిలిచారు. అలా అయింది. పేర్లు పడ్డ సినిమాల వరకైనా గోస్టులుగా ఏమైనా రాశారా? నేను గోస్ట్గా చాలా చేశాను. చాలా ఉన్నాయి. అంటే ఒక దశలో గుణశేఖర్ గారు చాలా సినిమాలు డిస్కషన్లో పార్టిసిపేట్ చేశాను. పూరి జగన్నాథ్ గారి 143కి నా కథాసాగరం అని పేరు వేశారు. తర్వాత సూపరు, పోకిరి, దేశముద్రు, చిరుత ఇవన్నింటిలో నా కంట్రిబ్యూషన్ ఉంది. అలాగే బుజ్జిగాడి బేసిక్ ఐడియా ఒక హాలీవుడ్ సినిమా, అలాగే ఏక్ నిరంజన్ కూడా ఒక హాలీవుడ్ సినిమా ఐడియా నేనే చెప్పాను. డామినో ఒక సినిమా బౌంటీ హంటర్, అది చెబితే దీన్ని అడాప్ట్ చేద్దాం హీరో క్యారెక్టరు
ఒక రివార్డ్ ఉంటుంది, ఒక గ్యాంగ్స్టర్ మీద మాఫియా అన్న వెళ్ళి అని పట్టుకొస్తాడు. అది 1,10,00,000 హీరో తెచ్చుకుంటాడు సార్, ఇది హీరో క్యారెక్టర్ అని చెప్తే ఇది మన నేటివిటీ కాదు ప్రసాద్ గారు అన్నారు. తర్వాత అదే క్యారెక్టరేషన్తో నేక్ నిరంజన్ తీశారు. చెప్పకుండా తీశారు, మీకు చెప్పే తీశారు. నేను ఆయన దగ్గర నుంచి బయటకు వచ్చాక తీశాడు ఆయన. ఓ, బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చాక తీశారు. ఓకే, అంతే. ఎందుకు రావాల్సి వచ్చింది బయటకి ఆయనకి అనేది మీకు? అంటే పోకిరి తర్వాత కొన్ని ఆయన ఏదో కొంచెం ఇబ్బంది పడ్డాడని నేను విన్నా. అవునా? అంటే పోకిరి సినిమా నా పేరు వేయలే, బట్ నా పేరు వేయను, నేను హట్ అయ్యా. బట్ దేశముద్ర వర్క్లో నేను ఉన్నా. ఆ దశలో ప్రతి జర్నలిస్ట్ ఆయన కలిసినప్పుడు ఏంటి సార్ ఈ డైలాగ్ మీదేనా, ఆ సీన్ ఎలా వచ్చిందో అడిగేవాళ్ళట. ఆయనకంటే ఏంటి ఇది ఆయనకి ఎంబరాసింగ్గా ఫీల్ అయ్యి ఆయన ఏదో వద్దనుకున్నాడు నన్ను. సో అలాగే బయటకు వచ్చాను నేను. పోకిరికి పేరే లేదు, పోకిరి పేరేలా, దేశముద్ర అప్పటికే నేను రాస్తున్నాను. చిరుత కూడా మెహర్ రమేష్ గారి కోసం రాసిన స్క్రిప్ట్, అది తర్వాత ఆయన తీసుకుని రామ్ చరణ్ గారి కోసం చేశారు జగన్ గారు. మెహర్ గారు ఏ హీరో కోసం చేసింది అది? సాయిరామ్ శంకర్ గారి కోసం, సాగర్ దాని టైటిల్. ఒక చిరుత సాయిరామ్ శంకర్ కోసం దానికి ఒక ఒరిజినల్ హాలీవుడ్ మూవీ ఉంది, స్వెప్ట్ అవే అని. మడోనా మొగుడు గై రిచీ తీసిన సినిమా. ఆ DVD కూడా నేను శారదా స్టూడియోస్ ఎదురుగా ఒక DVD షాప్ ఉండేది, అక్కడికి వెళ్ళి పట్టుకొచ్చి దాన్ని అడాప్ట్ చేసి చేసాం.